ఎప్పుడు మనిషి ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు చిన్న లక్ష్యం చేరుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. చిన్నపిల్లల దశలో. నేను ఈ సాధన అనేది సాహిత్య సాధన, ఆధ్యాత్మిక సాధన అనేది 17 ఏళ్ల వయస్సులో ప్రారంభించాను. 1958లో పుట్టాను నేను. 58కి 17, 75 అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను మొదటి సంవత్సరం ఏదో. అంటే అది అప్పటి నుంచి మొదలైనప్పుడు నేను పెట్టుకున్నదేంటంటే ముందు చదవాలి, ముందు చదవాలి. ఎంతైతే అంతే. అని ఆటల సమయం, దసరా సెలవులు, వేసవికాలం సెలవులన్నీ ఈ భారతం, రామాయణం లాంటి గ్రంథాలు చదువుతూ అది చదివేటప్పుడే నాకు మా మేస్టారు ఒకాయన ఇంద్రకంఠ రామచంద్రమూర్తి గారని ఉండేవారు మహానుభావులు. ఇటీవలే స్వర్గస్థులయ్యారు. ఆయన నాకు చాలా ప్రేరణ కలిగించిన గురువు. నాకు డిగ్రీలో ఆయన నేను ఈ పాఠం చెప్పేటప్పుడు ఆయనేవో మంచి విషయాలు కొన్ని వేరేవి చెప్పేవారు పాఠంలో కాకుండా. ఆ సూక్తి, ఈ సామెత అంటాను. అవి పుస్తకం పైన కింద రాసేసేవాడిని. ఖాళీ లేక చూడలేక. ఇలా కాదురా అబ్బాయి, నువ్వు డైరీ పెట్టుకో, అవి విడిగా రాసుకో. ఎందుకని నీ పుస్తకం మీద రాసిస్తే అలాగా. పైగా అప్పట్లో ఎలా ఉందంటే మీకు తెలియకపోవచ్చు, ఒకే పుస్తకాన్ని 6గురు చదివేవారు. ఒకడు 6 పుస్తకాలు చదవడం లేదు. అంత ధనవంతులం కాదు మేము. ధనవంతులమే కానీ అంత ధనవంతులం కాదు. మాకు పాఠ్య పుస్తకం నేను మా అన్నయ్య ఏం చదివాడో అది నేను చదివాను. మళ్ళీ ఇంకో పుస్తకం కొనమంటే నోట్సులు కొంటారు కానీ టెక్స్ట్ బుక్ ఎక్కడ కొంటారు? ఇప్పుడు ఎల్కేజీ కుర్రాడికి 6 పుస్తకాలు కొంటున్నారు ఇప్పుడు. అది వేరే విషయం. అందుకని ఆ డైరీ ఎక్కడ దొరుకుతుంది అని మా పెద్దన్న జీవీఎస్ అవధాని అని ఉన్నాడు. ఆయన ఐఓసీ కంపెనీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయన డైరీ అడిగితే ఆయన ఇంతలో డైరీ ఇచ్చాడు వాడుకోరా శుభ్రంగా. ఆ డైరీలో రాసుకున్నాను చదివింది. ఈ సాధన వల్ల సాహిత్యం, ఆధ్యాత్మికత వంట పట్టి అలా శిఖర స్థాయికి చేరాం.